పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎల్విన్పేట అవుట్ పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 24 గంటలు పనిచేసే తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాలను వేలంపాటను పరిశీలించారు. అనంతరం తనిఖీలలో పట్టుబడిన అక్రమ మద్యం నాటుసారాను పోలీసుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా చేపట్టామని, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అధికారిక వసతి గృహాల డేటాను సేకరించామని, అనధికార హాస్టళ్లను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హీరో హోండా స్ప్లెండర్ ఒకటి, బజాజ్ పల్సర్ కూడా ఉంది. రోజు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడో మరి డిగ్రీ కాలేజ్ వెళ్తాం, ఫోన్ చేసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు అనకాపల్లిలో హాస్టల్, అనాథ హాస్టల్లో ముగ్గురు చనిపోయారు. సో మా ఎస్పీ మాధవరెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా పాలకొండ సబ్ డివిజన్, పార్వతీపురం సబ్ డివిజన్లో కూడా అందరూ ఎస్ఐలకి మీ ముందు ఇచ్చే ఇన్స్ట్రక్షన్. సో అన్ని హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేయాలి. ఏమైనా అనాథ హాస్టల్స్ ఉంటే క్లోజ్ చేసేసేయాలి. గంజా రవాణాలో కానీ అమ్మకాల్లో కానీ ఎటువంటి ఏమైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూత్ మత్తు పదార్థాలు సేవించి, డ్రగ్స్ సేవించి పాడైపోవద్దు. ఐడి లిక్కరు తీసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. అందరూ కూడా బాధ్యతగా చక్కగా ఉండాలి. ప్రజలు